ఆత్మహత్యకు పాల్పడ్డ డాక్టర్ లావణ్య కుటుంబ సభ్యులు ప్రణయ్పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన చెల్లెల్ని ప్రణయ్ పొట్టన పెట్టుకున్నాడని లావణ్య సోదరి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రేమించిన తర్వాత కులం పేరుతో పెళ్లికి నిరాకరించాడంటూ మండిపడుతోంది. దీని కారణంగానే లావణ్య ఆత్మహత్య చేసుకుందని శిరీష చెప్తోంది. లావణ్య మృతికి కారణమైన ప్రణయ్కి కూడా అదే స్థాయిలో శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేస్తోంది. రీసెంట్గా ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారా సార్, నాకు మీతోనే ఉండాలనిపిస్తుంది సార్. సార్ అంటది సార్ మా చెల్లి చచ్చిపోయే ముందు కూడా వాడికి ఎంత గౌరవం ఇచ్చిందంటే సార్ అంటది మా చెల్లెలు. ఇంకొకటి మా చెల్లెకి వాడు బాగా ఇంజెక్ట్ చేసింది, నా కెరీర్ స్పాయిల్ అవుతుంది, దీన్ని దయచేసి పెద్దగా చెయ్యకు అని వాడు చాలా బాగా ఇంజెక్ట్ చేసినాడు. నేను నీతో మాట్లాడతా, కొంచెం నువ్వు టైం తీసుకో, బట్ దీంట్లోకి వెళ్ళి బయటికి రా, కొంచెం టైం పడుతుంది, ఓవర్కమ్ అవుతావు, ఏం కాదు, బయటికి రా, పెళ్లి మాత్రం కుదరదు. మా చెల్లె నేను కళ్ళతో చూసిన అది ఎంత నరకం అనుభవించింది. బతుకున్నప్పుడు మెంటల్గా టార్చర్ పడ్డది, చచ్చే ముందు ఫిజికల్లీ టార్చర్ పడ్డది. ఇంత టార్చర్ చేసి చనిపోయిన నా చెల్లె అవతల ఎవడైతే కారణమో వాడు కూడా ఇట్లే చావాలి. నా చెల్లెకి ఏం జరిగిందో వాడికి కూడా అంతే కఠినమైన శిక్ష పడాలి. కూర్చోబెట్టి ఒక జైల్లో కూర్చోబెడతా అంటే కాదు. నా చెల్లె ఎంత అనుభవించిందో వాడు అంత అనుభవించాలో, నా చెల్లె దగ్గరికే పోవాలి. ఇదే నేను కోరే న్యాయం. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన డాక్టర్ లావణ్య సిద్దిపేటలో హౌస్ సర్జన్ గా పనిచేస్తోంది. సీనియర్ ప్రణయ్తో ప్రేమలో పడ్డ ఆమె పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చింది. దీనికి ప్రణయ్ నో చెప్పాడు. కులాలు వేరు, పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోరంటూ ఆమె గుండెల్లో గుణపాలు దింపాడు. నువ్వు లేని జీవితం వృధా అనుకున్న లావణ్య ఆత్మహత్య చేసుకుంది.